హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇటీవల కాలంలో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై, వైజాగ్ లాంటి తదితర ప్రాంతాల్లో మేము పర్యటిస్తున్న క్రమంలో చాలా మటుకు అంకురాలు అంటాం, అంటే స్టార్టప్ కంపెనీస్, న్యూ ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళంతా ఏంటంటే రకరకాల కంపెనీస్ స్టార్ట్ చేయటం, మధ్యలో వాటిని గివ్ అప్ చేయటం, అంటే దాన్ని టోటల్గా వైండ్ అప్ చేయటం, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోవటం, రకరకాల కారణాలు మాతో చాలా మంది డిస్కస్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఇంకొక వ్యవహారం స్టార్ట్ చేసినా కూడా అక్కడ కొంత రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంత ఇదివరకు ఈ బిజినెస్ ఎవరైనా చేస్తున్నారా, దాంట్లో లోటుపాట్లు ఏమొచ్చాయి, ఇది అదలా ఉంచితే ముఖ్యంగా ఇక్కడ ఏదైనా కానీ మనం చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక స్టెప్స్ ఉంటాయి. మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. బిజినెస్ లో ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుందని తెలిస్తే మనకి ఇక్కడ ఫస్ట్ పర్చేజ్ ఉంటుంది. పర్చేజ్ తర్వాత R&D జరుగుతుంది. అంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదైనా ఇవాళ మనం వాడే ఏ వస్తువు అయినా కూడా R&D నుంచి బయటకు వచ్చింది. ఒక వస్తువు పుడుతుంది మన దగ్గర అంటే మనం ఒక వస్తువును వాడుతున్నాం, అది మొబైల్ కావచ్చు, టీవీ, ఎనీ గ్యాడ్జెట్స్, ఎనీ ప్రోడక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, మన కళ్ళ ముందు కనిపించే ఏ వస్తువు అయినా కానీ R&D నుంచి బయటకు వస్తుంది. సో R&D జరగాలంటే ముందు ఆ ప్రోడక్ట్ కావాల్సిన ముడి సరుకును పర్చేస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్చేజ్ కోసం ఎంత బడ్జెట్ పెట్టాలి, R&D ఏ విధంగా చేయించాలి, హూ ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, ఎవరు ఆ ప్రోడక్ట్ పట్ల ఎక్స్పర్ట్ ఉన్నారు, వాళ్ళ చేత ఏం R&D చేయించాలి, R&D తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ తర్వాత లీగాలిటీస్ ఏంటి, ఆ వస్తువు బయటకు వెళ్ళాలంటే దానికి ఏమేమి లీగాలిటీస్ కావాలి, ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాలి, తర్వాత మార్కెటింగ్ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూసుకోవాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఏంటంటే చాలా మంది మేము చూసింది అంటే ఇవాళ చాలా మంది మేము ఒక అభ్యర్థిని లైవ్ చూసాం అనమాట. ఆయన ఒక LED బల్బ్ తయారు చేశాడు. తక్కువ పవర్ వాడుతూ ఎక్కువ లూమినెన్స్ ఇచ్చే విధంగా 5 వాట్స్, 3 వాట్స్, 7 వాట్స్, ఇట్లా రకరకాల, అందులో మళ్ళీ రకరకాల మోడల్స్, ఇండస్ట్రీ మోడల్స్, షోరూమ్, రకరకాలుగా డొమెస్టిక్ పర్పస్ వాడేవి అన్ని కూడా ఆయన స్ట్రీట్ లైట్స్ సహా ఆయన R&D చేసి పెట్టున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమైపోయింది, పర్చేజ్ అయిపోయింది, ప్రోడక్ట్ కొన్నాడు, R&D అయిపోయింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాడు, వాటిలో మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసింది, అడ్మినిస్ట్రేషన్ ఏ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చేయాలో చేసింది, ఏజెన్సీస్ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ ఆయన ఎక్కడ దెబ్బతిన్నాడంటే మార్కెటింగ్ దగ్గర దెబ్బతిన్నాడు. ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, దీన్ని ఏ విధంగా ఈ ప్రోడక్ట్ జనాలకి తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా అడ్వర్టైజ్ చేయాలి, దీని ప్రత్యేకత ఏంటి, ఫ్యాబింగ్ అంటే ఫీచర్స్, అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్స్, దీన్ని ఏ విధంగా ఫ్యాబింగ్ చేయాలి, ఇవేమీ లేకుండా అసలు మార్కెటింగ్ స్ట్రాటజీనే లేదు. నేను వెళ్ళి కలిసి అడిగాను, వాట్ ఈస్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ, వాట్ ఈస్ యువర్ ప్లానింగ్ అన్నాను. లేదు, ఏం లేదు. బట్ ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే హీఈస్ గుడ్ అట్ R&D, రీసెర్చ్ అండ్ ఈవెన్ ఈయన చైనాకి వెళ్ళాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్ కోసం, కొంత ఎక్విప్మెంట్ కోసం, కొంత ముడిసరుకు కోసం ఏం చేశాడంటే చైనా కూడా వెళ్ళి చైనా నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాడు. సో ఈస్ గుడ్ ఇన్ R&D, ఈస్ గుడ్ అట్ అదర్ థింగ్స్, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్ అబౌట్ మార్కెటింగ్ మీద ప్లానింగ్ లేదు. ఇవాళ ఇది అక్కడితో ఆగలేదు. మేము సందర్శించిన ప్రతి పరిశ్రమ కావచ్చు, ఎనీ కంపెనీ కావచ్చు, న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఎక్కడ వాళ్ళు చతికిల పడుతున్నారంటే మార్కెటింగ్ విషయంలో చతికిల పడుతున్నారు. అంటే వాళ్ళు బడ్జెట్ ఎక్కడెక్కడ కేటాయిస్తారంటే పర్చేసింగ్లో బడ్జెట్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో కొంత బడ్జెట్ వెళ్ళిపోతుంది, లీగాలిటీస్లో వెళ్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్తుంది, R&Dలో వెళ్తుంది. ఫైనల్గా వాళ్ళ దగ్గరికి ఎండ్ కస్టమర్ చేయాలి. ఈ ప్రోడక్ట్ అంతా రెడీ అయిందని తెలిసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కస్టమర్ చేరాలంటే ఇక్కడ జరగాల్సింది మార్కెటింగ్. ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం ఏదైతుందో ఇక్కడ వాళ్ళు బడ్జెట్ కేటాయించుకోకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం వ్యవహారం చెత్తబొట్టలు వేసినట్టుగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఎంత వాల్యుబుల్ అయినా, ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయినప్పటికీ అది ఎండ్ కస్టమర్కి చేరలేదు, యూటిలైజ్ అవ్వలేదు, దాని రిజల్ట్ కనిపించలేదు, పబ్లిక్లోకి అది వెళ్ళలేదంటే మాత్రం చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది. ఈవెన్ గ్రేట్ R&D కావచ్చు, ఇక అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేసి ఉండొచ్చు కాక ఇవాళ చాలా మంది కూడా అంతే. ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్స్ చూస్తుంటాం మనం, రకరకాల కొత్త ప్రొడక్ట్స్ పుట్టుకొస్తుంటాయి, కానీ వాటి సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉండదు. ఏం చేయాలి, నాకు ప్లానింగ్ ఏంటి, నా మొత్తం ఒక ప్రణాళిక వేసుకుని ఉండాలి, ఎలా వెళ్ళాలి ఈ ప్రోడక్ట్ జనాలకి, ఇది ఏమీ ఉండదు. దానికి సంబంధించి సపరేట్ బడ్జెట్ కావాలి. బడ్జెట్ ఉండదు, ఎవరైనా అప్పుడు మళ్ళీ కొత్త ఇన్వెస్టర్ రావాలి. ఏం చేస్తున్నారు ఇప్పుడంటే మేము వీఆర్ సర్చింగ్ ఫర్ ఫండింగ్, వీఆర్ సర్చింగ్ ఫర్ ఫైనాన్సర్. అప్పుడు ఎందుకు వస్తారు ఫైనాన్సర్? నీ ప్రోడక్ట్ స్టార్టింగ్లో కొంత ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, కొంత ఫండింగ్ మీ దగ్గర ఉంటే మీరు వెళ్తారు. ఆ ఫండింగ్లోనే కొంత పర్సెంటేజ్, వెదర్ ఇట్ ఈస్ 10-50% యూ హ్యావ్ టు బి అలాట్ ఫర్ ద మార్కెటింగ్. ఇది లేదు. ఇది ఇక్కడ దెబ్బతినడం వల్ల ఏంటంటే ఇవాళ ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావచ్చు, అదర్ FMCG కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ నౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ అబౌట్ ద మార్కెటింగ్. వై? బికాస్ దే ఆర్ నాట్ అలాటెడ్ ద ఫండ్స్, పర్టికులర్ ఫండ్స్. దీనికి ఎంత అవుతుంది, 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు, 10,000 కావచ్చు, 5,000 కావచ్చు. దీన్ని కూడా కనీసం వాడు ఒక బండికి పెట్రోల్ వేసుకొని మార్కెట్లోకి వెళ్ళి ఆ బ్రోషర్ను లేదా ఆ ప్రోడక్ట్ను డెలివరీ చేసే పరిస్థితి లేదు. ఈవెన్ ఆన్లైన్లో పెట్టేదానికి వెళ్ళాలన్నా కూడా కస్టమర్కి వాళ్ళు కలవాలి, నేను కొంత అడ్వర్టైజ్ చేయాలి. ఈ స్ట్రాటజీ ఏం లేకపోవడం వల్ల ఇవాళ ఏమవుతుందంటే సదరు ఒక R&D ఎక్స్పర్ట్స్ కాదు ఎవరైనా కావచ్చు, వాళ్ళ బుర్రలో చాలా ఐడియాస్ ఉన్నాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేశారు, ఒక ప్రోడక్ట్ తయారైంది, ఇది మార్కెట్లోకి వెళ్ళలేని పరిస్థితి. సో ముఖ్యంగా ఇక్కడ చేయాల్సిందంటే అన్ని దశల్లో కూడా మనము బడ్జెట్ని కేటాయించుకోవాలి. ఇక్కడ మేము బాగా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇది మాకు తెలిసిన ఇతిమిత్తంగా మేము ఫైనల్గా తెలుసుకున్నది ఏంటంటే, దే ఆర్ నాట్ అలాటెడ్ ఎనీ ఫండ్స్ ఫర్ ద మార్కెట్. నో ద ప్రోడక్ట్ ఈస్ నాట్ ఏబుల్ టు మూవ్ టువర్డ్స్ ది
ఎండ్ కస్టమర్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ దీనికి కూడా కొంత బడ్జెట్ అనేది కేటాయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ అనుకోండి. సో అందులో ఒక 5%, 10%, 10,000, 15,000 ఎంతో కొంత మార్కెటింగ్ కోసం కంపల్సరీగా పక్కన ఉంచాలి. అప్పుడే మీకు తెలుస్తది మీరు ఏం చేస్తున్నారనేది. థ్యాంక్ యూ.